నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధా నినాదం, ఇదే ఇవాల్టి మన టాపిక్. ఎస్, ఇంటింటికో గోవు మగధా నినాదం అనేదే ఈ వీకెండ్లో మగధా న్యూస్ తీసుకున్న టాపిక్. ఇవాళ ఈ ఎపిసోడ్లో మన అంశం కూడా ఇదే. ఎందుకు దీని గురించి మాట్లాడాలి అనుకుంటున్నానో చెబుతాను. దానికంటే ముందుగా ఒక విషయం చెప్పాలి. మగధా న్యూస్ ప్రారంభం ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్, ఈ బేస్ మీద మగధా న్యూస్ నిర్మాణం అనేది జరిగింది. అందుకే మేము తీసుకున్న రెండు నినాదాలు, ఒకటి వి అడ్హైర్ టు ధర్మ, అంటే ధర్మం పక్షానే మేము ఉంటాము అని. ఎందుకు ఇది తీసుకున్నామంటే ధర్మం పక్షాన మనం ఉన్నప్పుడు ధర్మమే మనల్ని కాపాడుతుంది అని నమ్మాము కాబట్టి, నమ్ముతున్నాము కాబట్టి ఒకటి. అలాగే నెంబర్ 2, ఇంటింటికో గోవు మగధా నినాదం. ఇదెందుకు తీసుకున్నాము అంటే ఈరోజు సమాజంలోని అనేక రుగ్మతలకి, అనేక రోగాలకి కూడా స్వచ్ఛమైన దేశవాళీ ఆవు ఈరోజు మన మధ్య లేకపోవడమే అనేది మగధా న్యూస్ బలంగా నమ్మింది. కాబట్టి ఈ రెండు నినాదాలని మేము ఎత్తుకోవడం జరిగింది. ఎత్తుకోవడం మాత్రమే కాదు, దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, దీనికి సంబంధించిన ఒక కార్యాచరణ సమాజంలోకి ఎలా తీసుకువెళ్ళాలి, మా నినాదం నిజం కావడానికి మేము చేసే ప్రయత్నాలు ఏంటి అనేది మున్ముందు మీకు తెలుస్తుంది. రైట్? కాబట్టి ఈ వీకెండ్లో భాగంగా చాలామంది ఈ నినాదం గురించి అడుగుతున్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికే ఈ ఎపిసోడ్ రూపొందించడం జరిగింది. అదేంటంటే ఆ ప్రశ్నలు, ముందు మీ ఇంట్లో ఆవు ఉందా చెప్పు. నెంబర్ 1, లక్ష్మి గారు మీరు ఆవును పెంచుతున్నారా, పెంచకుండా ఎందుకు చెబుతారు మాకు? ఇవే ప్రశ్నలు పదే పదే రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. అలాగే ఇంకొకటి, మరి గోవుకి గడ్డి మీరు పంపిస్తారా, మరి మీ ఇంటి నుంచి ఏమైనా పంపిస్తారా అనేది ఒక ప్రశ్న. అలాగే చివరి ప్రశ్న, అసలు ఆవుల్ని బర్రెల్ని పెంచడం అంటే ఏంటో మీకు తెలుసా? అది చేసి చూడండి, మీకు అర్థమవుతుంది, ఏదో చెప్పేస్తున్నారు అని అంటున్నారు. ఈ చివరి ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాత నేను మిగతా ప్రశ్నలకు సమాధానం చెబుతాను. అలాగే ఇంటింటికో గోవు మగధా నినాదంగా ఎందుకు మారింది, దీనిని సమాజంలోకి మేము ఎందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాము అన్న ఒక లోతైన విశ్లేషణను కూడా నేను చెబుతాను. రైట్? ఈ ప్రశ్నకి సమాధానం, ఈ గళంతో వార్తలు చెప్పడం మాత్రమే కాదు, ఈ గళంతో వార్తలు చెప్పడం మాత్రమే కాదు, ఈ కలంతో వార్తలు రాయడం మాత్రమే కాదు, కొడవలితో గడ్డి కొయ్యడము తెలుసు, బర్రెలకి కుడితే పెట్టడము తెలుసు, బర్రెలకి గడ్డి వేయడము తెలుసు, బర్రెల పేడ తీయడము తెలుసు, పాలు పితకడము తెలుసు, పాల కేంద్రాలకు వెళ్ళి పాలు పోయడము తెలుసు. ఐ ప్రౌడ్ టు సే దీస్ వర్డ్స్ రైట్ నౌ. చాలా గర్విస్తున్నాను. ఈ విషయాలు నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడానికి నిజంగా గర్విస్తున్నాను. నేనే కాదు, అనేక మంది పల్లెటూరుల నుంచి వచ్చిన అనేక మంది మహిళలు, పురుషులు కూడా ఈరోజు ఐటీ ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్న బ్యూరోక్రాట్స్గా ఉన్న అనేక మంది ఇదే మట్టి వాసనలు, మంచి మనుషులు, మంచి మనసుల మధ్య నుంచి వస్తారు. కాబట్టే అలాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా సొసైటీలో పెద్ద పెద్ద కంపెనీల్లో ఒక మంచి క్రెడిబిలిటీ ఉన్న నాయకత్వ రోల్స్లో, లీడ్స్లో అనేక దేశాల్లో కూడా ఉన్నారు మనవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉండి వార్తలు చెప్పే వాళ్ళకి తెలియదు అనుకోవడం, ఒక మంచి విషయాన్ని చెబితే దాన్ని వక్రీకరించడం సమంజసం కాదేమో ఆలోచించండి. ఒక విషయం చెబుతున్నాము అంటే అది మీరు పూర్తిగా, అది మీకు సంబంధించింది, మీరు చేస్తేనే చెప్పాలి అనేది ఎంతవరకు సబబో కూడా ఆలోచించుకోవాలి. అలాగే ఇంకొక విషయం, ఒక రకంగా ఆ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అసలు సమస్యలు, విశ్లేషణలు, లోతైన విశ్లేషణలు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అనేది కూడా నేను గర్వంగా చెబుతాను. ఈరోజు సిటీలో పెరిగిన పిల్లల కంటే పల్లెటూరుల్లో పశువుల మధ్య పెరిగిన పిల్లలు అద్భుతాలు గలుగుతున్నారు. నేను కూడా అందులో ఏ పార్ట్. ఐ ప్రౌడ్ టు సే దిస్. రైట్? దాంతోపాటుగా అందుకే మా విశ్లేషణలు కూడా మీరు గమనించవచ్చు. అంటే మేము మగధా న్యూస్లో పల్లెల నుంచి పట్టణాల దాకా, పట్టణాల నుంచి దేశం వరకు, దేశం నుంచి అంతర్జాతీయం వరకు ఏది చెప్పినా సరే కనీసం సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్ళి చెప్పగలుగుతున్నాము అంటే కనుక, ఆ లోతైన విశ్లేషణ చేయాలి అంటే, ఆ అనుభవం రావాలి అంటే అది పల్లెటూరులోనే పుట్టి ఉండాలి, పల్లెటూరు వాళ్లే అయి ఉండాలి. రైట్? ఇది కాబట్టి ఇంటింటికో గోవు నినాదం అనేది పల్లెటూరులోనే నిజంగా మొదలు పెడితే బాగుంటుంది. పల్లెటూరులోనే సాధ్యం కాదు, పట్టణాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళలో ఎలా సాధ్యం అవుతుంది? అందరికీ న్యాచురల్గా వచ్చే డౌటే. అందుకే వీరందరి డౌట్లు కూడా ఇప్పుడు మనం క్లియర్ చేద్దాం. ముఖ్యంగా
ఆవు విషయంలో మనందరం ఏం ఆలోచిస్తున్నాం? ఆవు అంటే ఒక మతానికి సంబంధించింది. ఆవు అనేది ఒక హిందుత్వ మతానికి సంబంధించింది. ఆవు అంటే కొంతమందికి పూజ చేసుకోవడానికి సంబంధించింది. ఆవుని వాళ్ళు పూజిస్తారు కాబట్టి ఆ జాతిని ద్వేషించడానికి, ఆ మతాన్ని ద్వేషించడానికి నోరు లేని జీవాన్ని, నోరు లేని ఆవుని చంపేస్తే సరిపోతుంది, ఆ గోవుని తినేస్తే సరిపోతుంది. ఇదే కదా జరుగుతుంది. కానీ నేను ఒక్కటి అడుగుతున్నాను, ఆవు పాలు ఇంటింటికో గోవు అని నేను చెప్పడం కేవలం హిందువుల ఇంటికని చెబుతున్నానా? ఆవు పాలు ప్రతి ఇంటికి అవసరం, ప్రతి క్రిస్టియన్ ఇంటికి అవసరం, ప్రతి ముస్లిం ఇంటికి అవసరం, ప్రతి హిందువు ఇంటికి అవసరం. ఈరోజు ఆ అవసరం ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. ఆ సబ్జెక్టు లోతుల్లోకి వెళ్ళాలి. ఈరోజు స్వచ్ఛమైన దేశవాళీ ఆవులు భారతదేశంలో లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యల్ని మనం కొని తెచ్చుకుంటున్నామో తెలియాలి. ఆ ఆవు విశిష్టత, ఆవు అవసరం తెలియాలి. కేవలం ఒక మతానికి దీన్ని రుద్దడం ద్వారా, ఒక జాతికి రుద్దడం ద్వారా, ఒక గోవు మీద, ఒక ఆవు మీద, ఒక నోరు లేని ఒక పశువు మీద పైశాచికంగా ప్రవర్తిస్తున్న ఆ గోవు మీద తీసుకుంటున్న విద్వేషం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క మతం వాళ్ళు కూడా ఈ ఎపిసోడ్ చూడాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క మతానికి సంబంధించిన వాళ్ళకు కూడా ఈ ఎపిసోడ్ ఫార్వర్డ్ చేయండి అని నేను కోరుతున్నా. భారతదేశం కల్తీ పాలు, కల్తీ నెయ్యిలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మరీ ముఖ్యంగా ఒకప్పుడు గంగి గోవులతో నడయాడిన నేల ప్యూర్గా స్వచ్ఛమైన పాలుని, వెన్నని, నెయ్యిని ఆస్వాదించిన ఈ భరత నేల ఏదైతే ఉందో ఈరోజు అదే పాలల్లో మొత్తం కల్తీ జరుగుతుంది. ఏ స్థాయిలో జరుగుతుంది అంటే ఏకంగా FSSAI ఇచ్చిన రిపోర్ట్ చూస్తేనే అర్థమవుతుంది. FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం దాదాపుగా 1,00,000 మందికి పాలు అవసరమైతే నిజానికి పాల ఉత్పత్తి, పాల ప్రొడక్షన్ అనేది కేవలం 45% వరకే అందుతుంది. అంటే దాదాపుగా ఇంకొక 55% ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు పాలు అందట్లేదు, ప్రొడక్షనే లేదు అసలు. ఒకటి. నెంబర్ 2, ఉన్న ప్రొడక్షన్లో కూడా కల్తీ జరుగుతుంది. దేశంలో ఏ స్థాయిలో జరుగుతుంది అంటే 37% అనేది పాలల్లో కల్తీ జరుగుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు వచ్చే వరకు, ఇది భారతదేశం యావరేజ్ 37%, తెలుగు రాష్ట్రాలకు వచ్చే వరకు 47% కల్తీ జరుగుతుంది. అంటే 10%. నేషన్ యావరేజ్లో చూసుకుంటే 10% మన తెలుగు రాష్ట్రాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట కల్తీలో. ఎలా ఉంది అంటే 100 లీటర్ల పాలలో 45 లీటర్ల కల్తీ జరుగుతుంది. 100 లీటర్ల పాలలో 45 లీటర్ల కల్తీ. 100 కేజీల నెయ్యిలో 75 కేజీల కల్తీ. అంటే కేవలం 25% ప్యూర్ నెయ్యి మాత్రమే అందుతుంది. అది ప్యూర్గా ఎవరికన్నా అందుతుందా, లేదంటే ప్యూర్గా పొల్యూట్ అవుతుందా? ఈ రెండు చూసుకోవాలి. నెయ్యి మనం చిన్న శాషెట్స్లో కొన్నా, ప్యాకెట్స్లో కొన్నా, బల్క్గా కొన్నా నెయ్యి మొత్తంగా ప్యూర్గా కల్తీ అవుతుంది అనేది వాస్తవం. అది తెలిసే కొనాలి. ఈరోజు బయట ఎక్కడ కొన్నా, ఏ నెయ్యి కొన్నా సరే కల్తీ అనేది జరుగుతుంది, ఇది వాస్తవం, రైట్? అలాగే ఇక పిల్లలు తినే చీజ్, పన్నీరు వాళ్ళంతా ఇష్టపడి, లేదంటే బాదం మిల్క్ అని, అందులో మిల్క్ ఉందని, ఇలాంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఒక రకమైన భయంకరమైన కల్తీ జరుగుతున్నాయి. కల్తీ గురించి మొదటిగా ఆలోచించాలి. దాంతోపాటు ఎందుకు గంగి గోవు అవసరం, స్వచ్ఛమైన గంగి గోవు ఎందుకు ఈనాడు అవసరమో తెలుసుకోవాలి. ఇంత స్థాయిలో కల్తీ జరగడానికి, ఈనాడు ఒక స్వచ్ఛమైన పాలు మనకి కరువు అవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? ముందుగా పశు సంపద తగ్గడం, అలాగే గ్రామాల్లో పశుగ్రాసాన్ని పెంచకుండా తగ్గించడం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మిషన్స్ ద్వారా ఏదైతే ఉందో, వరి కోసేవి రకరకాల మిషన్స్ రావడం వల్ల గడ్డి కూడా అందులో కట్ అయిపోతూ ఉంది. మామూలుగా అయితే కలుపు తీస్తూ గడ్డిని తీసి పశువులకి వేస్తూ ఉంటారు. లేదు అంటే గడ్డికి మాత్రమే కొంత బీడుల్లాగా పెట్టేసి వాటిని పెంచుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేక ఒక రకంగా పశుగ్రాసం అనేది పల్లెల్లో కూడా తగ్గిపోయేలాంటి పరిస్థితి వచ్చింది. అలాగే పల్లెలు అందరూ కూడా ఒక రకంగా రిలాక్స్ అయిపోయేలాగా అర్బనైజేషన్లోకి వెళ్ళిపోతున్నారు. సిటీలో ఉన్న వాళ్ళని, పట్టణాల్లో ఉన్న వాళ్ళని చూసేసి ఒక ప్యాకెట్ పాలు కొనుక్కుంటే సరిపోతుందిలే అనుకుంటున్నారే కానీ అదే పశువుల్ని పెంచుకోవడానికి మొగ్గు చూపడం లేదు. ఇలా అనేక కారణాలతో మనం ఆవులకి దూరం అయిపోయాం, ఆవు పాలకి దూరం అయిపోయాం. మొత్తంగా అసలు ఆవు విశిష్టత తెలుసుకోకుండా అయిపోయాం. ఇక ఇప్పుడు దీనిని కాస్త మతాలకు రుద్దేసుకొని దానిని ఏ విధంగా ఛిద్రం చేయాలో ఆలోచిస్తున్నాం. అసలు ఆవు విశిష్టత తెలియాలి అంటే, ఆవు పాల బలం ఏంటో తెలియాలి అంటే దాని ఫార్ములా తెలియాలి. ఆవు పాలు ఎలా ఉన్నాయి, వాటి ఫార్ములా తెలియాలి. అందులో ఏమున్నాయో, ఏమి పోషకాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. అందులో ఉన్నవి
కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B12, పొటాషియం, రైబోప్లోవిన్. దీంతో పాటుగా ఇంకొక అత్యద్భుతమైన అంటే డి విటమిన్, ముఖ్యంగా డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఆవు పాలల్లో. దాంతోపాటు A2 బీటా కేసిన్ ఉంటుంది. ఈ పోషకం గొప్పతనం ఏంటో తెలుసా? A2 బీటా కేసిన్ అనేది ఏ డాక్టర్ని అడిగినా చెబుతారు. ఇది ప్రాణాన్ని ఇస్తుంది, ప్రాణాన్ని నిలబెడుతుంది. కేవలం మనుషులు అంటే బిడ్డలకి ఇచ్చే పాలు ఏవైతే ఉంటాయో ఆ బిడ్డలకి అంటే డెలివరీ అయిన కొద్ది సెకండ్లలోనే, కొద్ది నిమిషాల్లోనే వచ్చే మొట్టమొదటి తల్లి నుంచి వచ్చే పాలు ఏవైతే ఉంటాయో అవి బిడ్డకి పట్టించాలి. దానివల్ల బిడ్డ జీవితం పెరుగుతుంది, బిడ్డ ఆయుష్ పెరుగుతుంది అని మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం చూడండి. కనీసం ఇలా అయినా చేయాలి అని డాక్టర్లు ఒక రకంగా నేర్పిస్తున్నారు తల్లులకి. గతంలో అవసరం ఉండేది కాదు, ఎందుకంటే ఇంటింటికి ఒక ఆవు ఉండేది. ఆవు పాలు ఎలాగో పడుతూనే ఉండేవాళ్ళు, తల్లి పాలు కూడా అలాగే పుష్కలంగా ఉండేది. అసలు ఇప్పుడు తల్లి పాలు కూడా రాని పరిస్థితుల్లోకి సమాజం నెట్టవేయబడింది. అనేక మంది, మీరు వాళ్ళో వీళ్ళో నేనో కాదు. దీంతో పాటు ఇంకొక అద్భుతమైన విటమిన్ ఇందులో ఉంటుంది. అదేంటి అంటే A2 బీటా కేసిన్. A2 బీటా కేసిన్ అనేది ఇంకా ఏ జంతువు పాలల్లో కూడా దొరకదు తెలుసా? ఏ జంతువు పాలల్లో కూడా A2 బీటా కేసిన్ దొరకదు. ఒకవేళ దొరికినా అది ఎప్పుడు దొరుకుతుందంటే తొలిగా వచ్చిన పాలల్లోనే. ఇప్పుడు అది కూడా చాలా లిటిల్ బిట్ ఉంటుంది. కానీ బిడ్డలకి అంటే మానవ జాతిలో మనుషులకి బిడ్డలు పుట్టగానే తల్లికి వచ్చే మొదటి పాలు బిడ్డకి తాగిపించమని ఒక అవేర్నెస్ అనేది ఈ మధ్యకాలంలో పెంచుతూ ఉన్నారు కదా. ఇదే ఈ A2 బీటా కేసిన్ గురించి మాత్రమే. ఇలా మనం ఒక మంచి పదార్థానికి దూరం అవుతూ పెరిగిన తర్వాత కూడా పిల్లల్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో తెలుసా? ఒకటి బ్రెయిన్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ అందిపుచ్చుకోలేకపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, తమ మీద తమకు ఒక ఆత్మస్థైర్యం లేకపోవడం, ఒక స్ట్రెంగ్త్ అనేది బాడీ బిల్డ్ కాలేకపోవడం. దాంతోపాటుగా ముఖ్యంగా ఆడపిల్లల్లో హార్మోనల్ ప్రాబ్లమ్స్, విపరీతమైన హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈరోజు అన్వాంటెడ్ హెయిర్, PCOD సమస్యలు, చిన్న పిల్లల్లో PCOD సమస్యలు వస్తున్నాయి. 8-9 ఏళ్లకే చిన్న పిల్లలు, పసిప్రాయంలో ఉన్న పిల్లలు చక్కగా వాళ్ళ ఏజ్ పిల్లలతో ఆడుకోవాల్సిన అనేక మంది పిల్లలు ఈరోజు 50% పిల్లలు అప్పుడే మెచ్యూర్ అయిపోతున్నారు. 8, 9, 10 ఇయర్స్ లోపే మెచ్యూర్ అయితే వాళ్ళ బాల్యం అంతా ఎక్కడి వరకు ఆగిపోతుంది? ఇంకొక 3-4 సంవత్సరాలు ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళ బాల్యం అంత చిన్న ఏజ్లోనే మెచ్యూర్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేయాలో, ఎలా ఉండాలో, అసలు మెచ్యూర్ ఎందుకు అవుతారో, వాట్ నెక్స్ట్ అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు మన ఆడబిడ్డలు ఉన్నారు. ఇది వాస్తవం, ఇది అర్థం చేసుకోవాలి ప్రతి తల్లి మనసు. ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లి మనసులకి ఇంకా అర్థం కావాలి. ఇది ఆవు పాలకి మనం దూరం కావడం వల్ల మాత్రమే ఈ సమస్య వచ్చింది. రాసి పెట్టుకోండి. మగధా న్యూస్ బలంగా ఈ విషయాన్ని కూడా చెబుతోంది. అలాగే రేపు పెద్దయిన తరువాత అనేక మందిలు పెద్దయిన తరువాత నేను అబ్బాయిలాగా మారాలనుకుంటున్నా, నేను అమ్మాయిలాగా మారాలనుకుంటున్నా, నేను అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని అబ్బాయి, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని అమ్మాయి ఒక రకంగా ఒక లెస్బీనియన్స్ లాగా మారిపోయేలాంటి పరిస్థితులు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతున్నాయి. మహిళగా పురుషుడుగా ఉండడానికి కూడా ఇష్టపడని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకు అంటే పూర్తిగా ఎక్కడ పడుతుంది అంటే హార్మోన్స్ మీద పడుతుంది. ఈ కల్తీ అంతా హార్మోన్స్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ హార్మోన్స్ మనుషులతో ఆడుకుంటున్నాయి. హార్మోన్లు ఆడుకుంటున్నాయి మనుషులతో ఈరోజు. ఇది ఏ డాక్టర్ని అడిగినా, సమాజంలో ఏ పెద్దల్ని అడిగినా, ఈ సమస్య ఎదుర్కొంటున్న ఏ తల్లిని, ఏ గడపని అడిగినా చెప్పే నగ్న సత్యాలే ఇవన్నీ. NSSIA చెబుతున్న లెక్కలు కానీ, ఆవు పాల విశిష్టత కానీ, ఆవు పాల అవసరం కానీ, జరుగుతున్న నష్టం, భవిష్యత్తులో ఎదుర్కోబోయే భయంకరమైన సమస్యలు ఆవు పాలు లేకపోవడం ద్వారా. ఇది నెంబర్ 1. మీ ఇంట్లో ఆవు ఉందా? మీరు గోవును పెంచుతున్నారా? ముందది చెప్పండి అన్నారు. దానికి నేను చెబుతున్నాను, నేను గోవునైతే పెంచడం లేదు, కానీ గోవుకి కావలసిన, గోవుని పెంచుతున్న వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. నా ఉద్యోగ రీత్యానో లేదంటే నా పరిస్థితుల రీత్యా సాధ్యం కాదు, నాలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. కాబట్టే కనీసం ఏ ఒక్కరైనా సరే ఒక సంకల్పం తీసుకొని మొదలు పెట్టాలి అని. అంటే అనేక మంది ఈ గోశాలలు పెంచుతూ తమ జీవితాలని త్యాగం చేసిన వాళ్ళని నేను గత ఎపిసోడ్స్లో కూడా కొంతమందిని చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ వేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెడతాను. వాళ్ళందరూ ఇదే ఆవుల కోసం తమ జీవితాలని ఎలా త్యాగం చేశారో మీ అందరికీ తెలియాలి.
అలాంటి వాళ్ళు, అలాగే చిన్న చిన్న దేవాలయాల దగ్గర ఉన్న గోశాలలు, ఒక్కొక్క దేవాలయం దగ్గర కనీసం 1-2 ఆవులు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటిని కూడా పెంచవచ్చు. నిజానికి మనసు ఉంటే మార్గం ఉంటుంది. కాబట్టి దాంతోపాటుగా ఇలా పెంచలేని అనేక మంది ఇంక్లూడింగ్ మీ, నాతో సహా అందరం కలిసి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, చేయి కలపాలి. ఈరోజు గోవును పెంచడం కోసం చేయి కలిపి అందరం ముందుకి ఒక ఉద్యమంలాగా తీసుకువెళ్ళే రోజు రావాలి. ప్రతిదీ రాజకీయం కోసమో, ప్రతిదీ ప్రాంతాల విభేదాలు ఈ కొట్లాట్లో కాదు. సమాజం బాగుండాలి అంటే ఆవు ఉండాల్సిందే. ఆవు ఉండాలి అంటే గనక అందరూ ఈ ఆలోచనని ఏకీభవించాల్సిందే. అందరూ కలిసి ఒక మార్గంలో నడవాల్సిందే. అది ఏ మతం అయినా సరే ఆ మార్గంలో నడవాల్సిందే. ఇది నెంబర్ 1 మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం. అలాగే నెంబర్ 2, గడ్డి మీరు పంపిస్తారా, మరి ఆవులను మేము పెంచుకుంటాం అంటున్నారు. నిజంగా మీకు ఆ బలమైన సంకల్పమే గనక ఉంటే, మీ చేతులతో మీ ఆవును పెంచాలి అన్న బలమైన సంకల్పం గనక మీకు ఉంటే, ఆ స్తోమత, ఆ పరిస్థితి, అనుకూలతలు అన్నీ మీకుంటే గనక గడ్డి కూడా దాని అంతటికి అదే వస్తుంది. మీరు హైటెక్ సిటీలో కూర్చొని ఉన్నా సరే గడ్డి దానంతటికి అదే మీరు పెంచుకునే ఆవు దగ్గరకు వస్తుంది. నా సమాధానం ఇది నెంబర్ 2కి. ఇక నెంబర్ 3, అపార్ట్మెంట్లో ఎలా సాధ్యం? అసలు అపార్ట్మెంట్లో అంటే అర్బనైజేషన్లో ముఖ్యంగా ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఎలా సాధ్యం? ఖచ్చితంగానే, ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ అపార్ట్మెంట్స్ వీటిలో సాధ్యం కాదు. కాబట్టి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పెంచుకోవడం సాధ్యం కాదు. అసలు ఎలా పెంచుకోగలుగుతాము, ఈ అర్బనైజేషన్లో ఆవుల్ని పెంచడం ఎలా సాధ్యం అని అడిగే వాళ్ళకి ఇంకొక డౌట్ కూడా రావాలి. ఆ డౌట్ ఏంటంటే, మరి విదేశీ కుక్కల్ని మాత్రం మనం ఎలా పెంచగలుగుతున్నాం? విదేశీ కుక్కల్ని ఎలా పెంచుతున్నారు? ఇదే హైదరాబాద్ సిటీలో ఎన్ని రిజిస్టర్ అయిన విదేశీ కుక్కలు ఉన్నాయో తెలుసా? 1,50,000 ఉన్నాయి. స్టిల్ ఇప్పటికిప్పుడు మీరు జిహెచ్ఎంసీ దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చుకోవచ్చు. 1,50,000 కుక్కలు ఉన్నాయి. ఈ 1,50,000 కుక్కలు కాక రిజిస్టర్ కానివి దాదాపుగా 3-4 లక్షలు ఎక్కువగానే ఉన్నాయి, రిజిస్టర్ కాకుండా ఇంట్లో పెట్టుకున్న విదేశీ కుక్కలు. సో మొత్తంగా వీళ్ళు కూడా ఎందుకు రిజిస్టర్ చేయించుకుంటారు అంటే, ఫ్లైట్లో వాటిని తీసుకువెళ్ళేటప్పుడు వాటికి కూడా ఒక ఆధార్ కార్డు లాగా ఒక కార్డు ఉండాలి కాబట్టి రిజిస్టర్ చేయించుకుంటారు. ఇలా రిజిస్టర్ కాకుండా ఉన్న కుక్కలు దాదాపుగా 4 లక్షలు ఉన్నాయి. సో మొత్తంగా 5-6 లక్షల కుక్కలు కేవలం హైదరాబాద్లోనే విదేశీ కుక్కలు ఉన్నాయి. ఒక్కొక్క కుక్క కాస్ట్ ఎంత? 50,000 నుంచి మొదలు పెడితే 2 లక్షలు, ఇంకా హైఫై అంటే 5 లక్షలు కూడా ఉన్నాయి ఒక్కొక్క కుక్క. ఒక్కొక్క కుక్కని, విదేశీ కుక్కని తెచ్చుకొని వాటి కోసం ఎక్స్పెండిచర్ ఎంతో చూద్దాం. డాగ్ ఫుడ్, డాగ్ వ్యాక్సినేషన్, అలాగే డాగ్ గ్రూమింగ్, డాగ్ హెల్త్, డాగ్ షాంపూస్, ఇవన్నీ కూడా దీనికోసం కొన్ని ప్రోడక్ట్స్ అవి కూడా విదేశాల నుంచే వస్తాయి. ఈ విదేశీ కుక్కల కోసం పెడుతున్న ఖర్చు దాదాపుగా నెలకి 10,000 రూపాయలు అవుతుంది. ఒక్క ఇంజెక్షన్కి, ఒక్క షాట్కి, అలా ఆ షాట్తో 4 టైమ్స్ వేయించాలి వీటికి వ్యాక్సిన్స్. సగటున నెలకి వీళ్ళు అవుతున్న ఖర్చు 8 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క కుక్కని పెంచడానికి. అంటే దాని మీద పెట్టిన ఫస్ట్ దాన్ని కొనుక్కొచ్చిన కాస్ట్ కాకుండా, దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ కాకుండానే నెల దాదాపుగా 10,000, అంటే నెలకు వచ్చే వరకు, సంవత్సరానికి వచ్చే వరకు 1,20,000 అవుతుంది దానికి పెట్టే ఖర్చు. అలా మొత్తం భారతదేశంలో కేవలం ఈ విదేశీ కుక్కల మీద జరుగుతున్న మార్కెట్, కేవలం విదేశాల నుంచి వచ్చినవే ఇవి తింటాయి, విదేశాల నుంచి వచ్చిన షాంపూస్ మాత్రమే ఇవి వాడతాయి. మొత్తం విదేశీ వ్యాక్సిన్స్, విదేశీ రకాలు. ఇక్కడ మిగిలిపోయింది ఎవరు అంటే, ఇక్కడ ఒక రకంగా డాక్టర్స్, పెంచేవాళ్ళు మాత్రమే భారతదేశం వాళ్ళు. మిగతాదంతా ఇది ఫారెన్ బ్రీడ్, ఫారెన్ నుంచి వచ్చినవి. ఆ ఫుడ్ మాత్రమే పెట్టి ఆ వాతావరణంలోనే, ఏసీలోనే, మెత్తటి పరుపుల మధ్య మెత్తగా వాటిని పెంచుకొని అపురూపంగా, అన్యోన్యంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఫారెన్ కుక్కల్ని తెచ్చుకొని. అంటే నెలకి ఎంత ఖర్చు చేస్తున్నాము? దాదాపుగా 10,000 ఖర్చు చేస్తున్నాం. సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తంగా భారతదేశం మొత్తం కూడా ఈ విదేశీ కుక్కల మీద జరుగుతున్న వ్యాపారం ఎంతో తెలుసా? $1 బిలియన్. $1 బిలియన్ మార్కెట్ అనేది విదేశీ కుక్కల మీద జరుగుతుంది. ఒక రకంగా ఇదంతా కూడా విదేశాలకి పోతుంది. ఇది ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ కుక్కల్ని పెంచుకోవద్దు అని చెప్పడం మా ఉద్దేశం కాదు. కుక్కల్ని పెంచుకోవాలి అన్న ప్రేమ ఉంటే నిజంగా మూగ జీవాల మీద ఒక విశ్వాస పాత్రుడిగా, కుక్క అనేది ఒక విశ్వాసానికి సింబల్గా చూస్తాం. కుక్క అనేది మన కోసం ఎంత త్యాగమైనా చేయడానికి ఎలా మనతో ఉంటుందో చూస్తూ ఉంటాం. అయితే విదేశీ కుక్కలు మాత్రమే త్యాగాలు చూపిస్తున్నాయా? విదేశీ కుక్కలు మాత్రమే నమ్మకంగా, విశ్వాసంగా ఉంటున్నాయా?
అసలు అవి పట్టించుకో ఒక రకంగా. అవి కూడా మనుషుల్లాగా ఫీల్ అవుతూ ఉంటాయి. మీరు చేసే పనులు మాత్రమే అవి చేస్తాయి కానీ కుక్క చేయాల్సిన పని కుక్క చెయ్యదు. అది కూడా మనుషుల మధ్య మనిషిలాగా మనిషితోనే పెరుగుతుంది కాబట్టి మనిషిలాగానే ఉంటుంది కాబట్టి మీరు కూడా మనిషిలాగానే దాన్ని అనుకుని దగ్గర తీసుకుంటున్నారే కానీ అది కుక్క చేయాల్సిన పని కుక్క చేయడం లేదు. అదే స్వదేశీ కుక్కలు, మన కుక్కలు ఉన్నాయి. మన కుక్కల్ని మాత్రం ఈరోజు రోడ్డు మీద వదిలేస్తున్నాం. మన కుక్కలకి కనీసం ఫుడ్ కూడా పెట్టట్లేదు ఈరోజు. అందుకే రోడ్డు మీదకి వచ్చిన కుక్కలు రకరకాల ఈ వాతావరణ పరిస్థితులతో వాటికి పిచ్చెక్కి అవి కరిస్తే అనేక మంది, లక్షల మందిలో ఈరోజు మరణాలు జరుగుతున్నాయి ఈ రోడ్డు మీదకి వచ్చిన కుక్కల ద్వారా. ఈ కుక్కలు లేనప్పుడు కనీసం గేట్ లోపలైనా కుక్కల్ని పెంచేవాళ్ళు. గేటు లోపల వాళ్ళ ఇంటి కాపలాగా ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో ఒక కుక్క ఉండేది. ఇంతకంటే ఎక్కువ విశ్వాసాన్ని మన స్వదేశీ కుక్కలు చూపిస్తాయి. ఇదే నేల మీద ఇక్కడే పుట్టిన కుక్కలు అంతకంటే ఎక్కువ విశ్వాసం చూపిస్తాయి. ఒక్క పూట ఒక్కసారి ఒక్క ముద్ద అన్నం పెట్టినా సరే మీ ఇంటి దగ్గరికి తరచూ వచ్చి వెళుతూనే ఉంటుంది, మిమ్మల్ని కాపలా కాస్తూనే ఉంటుంది. అది స్వదేశీ కుక్క. అలాంటి స్వదేశీ కుక్కల్ని ఈరోజు మనం ఏం చేసాం? గేట్ లోపలికి రానిస్తున్నామా? గేటు బయట వీధుల్లోకి నెట్టి పారేసాం. ఇంకా వీలైతే ఊర్ల అవతలికి పడేసాం, వీధుల అవతలికి పడేసాం. ఇలా కుక్కల్ని మనం బయటికి గెంటేసాం. ఒక్క ముద్ద పెడితే, రోజుకి ఒక్క మిగిలిపోయిన ముద్ద పెడితేనే అది మన ఇంటికి కాపలా కాస్తుంది. అలాగే జిహెచ్ఎంసీతోనో చెప్పి వాటికి ర్యాబిస్ లాంటి ఇంజెక్షన్స్ మనం ఐడెంటిఫై చేసి ఏ వీధిలో ఉన్న వాళ్ళు గనక స్వచ్ఛందంగా బాధ్యత తీసుకుంటే ఆ కుక్కలు ఇలాంటి పిచ్చి కుక్కలుగా మారకుండా ఉంటాయి, ఎవరి ప్రాణాలు తీయకుండా ఉంటాయి. ఇలా విదేశీ కుక్కల్ని తీసుకొచ్చి నెలకి 10,000 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు వాటి గ్రూమింగ్కి, వాటిని పెంచడానికి, ముఖ్యంగా వాటి బర్త్డేస్, అవి ఇంకా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బర్త్డేస్, వీటన్నిటికీ పెడుతున్న ఖర్చు బదులు ఈరోజు మన కుక్కలు రోడ్డు బయట పిచ్చి కుక్కల్లాగా మారిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి అటువైపుగా ఆలోచించాలి. ఎలా సాధ్యం అనే వాళ్ళకి మొదటి అంశంగా ఇలా దేశీ కుక్కలు, విదేశీ కుక్కలు, ఈ డిఫరెన్స్ మనకు అర్థం కావాలి. అలాగే అంటే నేనేం చెప్పాను, దాదాపుగా ఒక 10 లక్షలు దీనికి ఖర్చు పెడితే అదే మన దేశీ కుక్కకి పట్టెడు అన్నం పెడితే చాలు విశ్వాసంగా ఉంటుంది అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం. అలాగే ఒక ఆవును పెంచడానికి ఖర్చు ఎంత అవుతుంది? ఒక ఆవు బయట మార్కెట్లో ఇది కూడా ఒక రకంగా మీరు తెచ్చుకునే విదేశీ కుక్క అంత రేటే ఉంటుంది. 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఉండొచ్చు. అలాగే ఆవుకి తౌడు, పల్లి చెక్క, తెలగపిండి, పశుగ్రాసం, గడ్డి, పచ్చగడ్డో ఎండుగడ్డో ఏదైతే ఉంటుందో ఇవన్నీ తీసుకొచ్చి పెట్టడానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? రోజుకి ఒక 200 రూపాయలు మాత్రమే. వీటన్నింటికి నీటితో సహా కలిపి మొత్తంగా ఒక 200 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదే ఆవు ఏమిస్తుందో తెలుసా? కనీసం ఇంత పెట్టిన ఆవు పొద్దున్న సాయంత్రం కలిపి కనీసం 3 లీటర్ల పాలు ఇస్తుంది. కనీసం 3 లీటర్ల పాలు మొత్తం మీ ఇంటికి కావాల్సిన ఆరోగ్యాన్ని అంతటినీ ఇస్తుంది. రోగాల బారిన పడి లక్షల హాస్పిటల్కి తగలేయాల్సిన అవసరం లేకుండా ఒక ఇంటికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే 1 లీటర్ పాలుకి సంబంధించి మీ ఖర్చుని తగ్గిస్తుంది. మీరు బయట నుంచి కొనుక్కునే ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు ఈరోజు మార్కెట్లో ఎంత ఉన్నాయో తెలుసా? కనీసం 200 రూపాయలు పెట్టకపోతే స్వచ్ఛమైన ఆవు పాలు రావట్లేదు. అది కూడా ఎంత స్వచ్ఛమో కూడా తెలియదు. అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యి స్వయంగా మనమే వెళ్ళి ఏ ఆశ్రమాలకో వాళ్ళ దగ్గర వాళ్ళని పూర్తిగా నమ్మి ఆ ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అది కూడా దేశవాళీ ఆవు నెయ్యి కొనుక్కుంటే కనుక 2 నుంచి 3,000 రూపాయలు ఉంది నెయ్యి. 1 కిలో నెయ్యి, స్వచ్ఛమైన గంగిగోవు ఆవు నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి 2 నుంచి 3,000 రూపాయలు ధర పలుకుతోంది. అంటే మీకు ఎంత మిగులుస్తుంది ఈ ఆవు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ 10,000, 15,000 రూపాయలు ఖర్చు పెడితే ఆ ఆవు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది? అనారోగ్యం పాలవకుండా ఎన్ని లక్షల రూపాయలని మనకి సేవ్ చేస్తుంది, ఆదా చేస్తుంది. అలాగే ప్రతి నెల ఈ ఆవు పాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అనుకుంటే దాదాపుగా నెలకి 30-40 వేల రూపాయలు ఈజీగా వచ్చేలాగా చేస్తుంది. ఆవు గొప్పతనం అది. ఈరోజు బయట మార్కెట్లో ప్యూర్ ఆవు పాలు అంటే గనక ఎంత పెట్టైనా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. ఒక అత్యద్భుతమైన ఆదాయ మార్గం నిజానికి. అనేక మంది ఇప్పుడిప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐటీ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు కూడా ఆవు పాలని లేదంటే పాడి పరిశ్రమని సింపుల్గా చిన్నగా పెంచుతూ ముందుకు వెళుతున్నారు. రైట్, ఇదొకటి. దీంతో పాటుగా అంటే ఆవుకి 1 పావలా ఖర్చు పెట్టామంటే 3 పావలా మనకిస్తుంది, మన కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆ ఆవు పాల ద్వారా ఆవులో ఒక ఆరా అనేది బలంగా ఉంటుంది అంటారు.
అందుకే ఎప్పుడు చూసినా ఆవు ఎనీ టైం మీరు ఎప్పుడు చూసినా ఒక స్వచ్ఛంగా సౌమ్యంగా అందుకే సాధు జంతువు అన్నారు ఆవుని. అంత సౌమ్యంగా అంత గ్లోరీగా కనబడుతుంది ఆవు. అందుకే ఆవు గొప్పదైంది. అలాగే మనుషులకు కూడా ఆవు పాలు తాగడం ద్వారా పిల్లల్లో కూడా ఆ ఇమ్యూన్ సిస్టమ్, ఆ ఆరా, ఆ గ్లోరీ ఇదంతా కూడా పెరుగుతుంది. తల్లిదండ్రులకి అంతకంటే ఏం కావాలి? పిల్లలకి ఆయుష్నిచ్చాము అని వారిగా వారు ఫీల్ అవ్వడం కంటే ఇంకేం కావాలి? ఫస్ట్ ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులు తమ పుట్టే బిడ్డలకి ఇవ్వాల్సింది ఆయుష్. ఆయుష్ అంటే ఇమ్యూన్ పవర్. ఇమ్యూన్ పవర్ అంటే మంచి ఆహారం, కలుషితం లేని ఆహారం. మంచి ఆహారము అంటే గనక ముందుగా వచ్చేది మంచి పాలు. పాలతోనే మన జీవితం మొదలు. ఆ పాలే ఆవు పాలు. ఇది గుర్తిస్తే సరిపోతుంది. ఇదే నేను చెబుతున్నాను. ఇదే అపార్ట్మెంట్స్లో కావాలి అనుకుంటే కూడా అలాగే పెంచుకోవచ్చు. రేపు కొత్త వెంచర్లు వేసే అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ మా దగ్గర గోశాలలు ఉన్నాయి, లేదంటే మాకు రిలేటెడ్గా పలానా చోట గోశాలలు పెంచుతున్నాం, మీరంతా కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, మీకు నీళ్ళు ఎలా సప్లై చేస్తున్నామో పాలు కూడా అలాగే సప్లై చేస్తాం అనేలాంటి కొత్త ట్రెండ్ ఏమైనా రావచ్చేమో. అందరూ, మీరు, నేను అందరం కలిసి చేయి కలిపితే ఖచ్చితంగా ఇది జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది నేను చెప్పడం. అపార్ట్మెంట్లో పెంచుకోవచ్చా లేదా అని అడిగే వాళ్ళకి చెప్పే సమాధానం ఇది. అలాగే మానవ జాతి పరిణామ క్రమంలో భాగమే ఇవన్నీ అని చెప్పాలి. ఆవుల్ని పెంచడం, బర్రెల్ని పెంచడం, గొర్రెలు, మేకలు వీటన్నింటినీ కూడా పెంచుతూ మనం ఇక్కడ వరకు వచ్చాము అంటే ముఖ్యంగా పాల ఉత్పత్తులు, పాలు తీయడం, పశువుల్ని పెంచడంతోనే మానవ జీవిత పరిణామ క్రమం ఒక ఎదుగుదల అనేది అక్కడి నుంచే మొదలవడం ప్రారంభమైంది. నిజానికి అది మనం స్లోగా వదిలేస్తూ వచ్చాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అయితే పూర్తిగా వదిలేశాయి. అదే గనుక స్విట్జర్లాండ్, స్కాండినేవియా, స్వీడన్, యూరప్ దేశాలు ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా క్రిస్టియన్ దేశాలు. కానీ అక్కడ ఆవుల్ని వదిలిపెట్టలేదు. ఈ దేశాలు నేను మళ్ళీ చెబుతున్నా, స్విట్జర్లాండ్, స్కాండినేవియా, స్వీడన్, యూరప్ కంట్రీస్ అన్నీ కూడా క్రిస్టియన్ దేశాలుగా ఉన్న దేశాల్లో గోవుని అత్యంత ఇష్టంగా పెంచుతారు. అంతేకాదు ఆ గోవు ఫెస్టివల్స్ కూడా చేస్తారు. కౌ ఫెస్టివల్స్ అని చేస్తారు. వీలైతే చూడండి, మనం కనుమ రోజు ఆవులకి పసుపు బొట్లు పెట్టేసి వాటికి పూలు పెట్టి ఇలా దండలేసి ఎలా అయితే ఎంత అద్భుతంగా అయితే వాటిని అలంకరిస్తూ ఉంటామో మనం కనుమ పండుగ లేదంటే ఇంకొక ఆవుల కోసం ఇంకేదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు, గోపూజలు జరిగేటప్పుడు ఆవుని ఎలా అయితే మనం చక్కగా తయారు చేసి అలంకరిస్తామో అట్లా కౌ ఫెస్టివల్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ మనకి విదేశీ కుక్కల ర్యాంప్ వాక్స్ వీటి షోస్ ఏవో ఉన్నాయి కదా, అంతకంటే అత్యద్భుతంగా ఈ క్రిస్టియన్ దేశాల్లో గో ఫెస్టివల్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇదే క్రిస్టియన్లు మరి ఇక్కడికి వచ్చే వరకు ఇది మా ఆవు కాదు, మా జాతి కాదు, మా మతం కాదు. ఆవుకి మతాలు రుద్దుతారు. ఒక జీవికి అది ఏమీ తెలియని ఒక మూగ జీవికి మతాన్ని రుద్దుతున్న పరిస్థితి భారతదేశంలోని దౌర్భాగ్యం. అదే క్రిస్టియన్ దేశాల్లో అదే ఆవుని అద్భుతంగా తల్లిలాగా చూసుకుంటూ ఆ పాలు తాగుతూ హాయిగా వాళ్ళు బతుకుతున్నారు. అక్కడ ఎవరున్నారని మరి ఆ క్రిస్టియన్ దేశాల్లో ఎవరైనా హిందువులుండి ఈ ఆవులన్నింటినీ పెంచుతున్నారా? ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, సంఘ్ వాళ్ళు ఎవరైనా ఉండి ఈ క్రిస్టియన్ దేశాల్లో, ఈ యూరప్ దేశాల్లోనే ఎవరైనా హిందువులుండి, భారతీయులుండి, ఆర్ఎస్ఎస్ సంఘ్ వాళ్ళుండి ఈ ఆవుల్ని పెంచుతున్నారా? మరి క్రిస్టియన్ దేశాలు ఎందుకు ఆవుల్ని వాళ్ళ జీవితంలో భాగం చేసుకున్నాయి? వాళ్ళ జీవితంలో భాగం చేసుకున్నాయి, వాళ్ళ జీవనంలో భాగం చేసుకున్నాయి, వాళ్ళ సంస్కృతిలో భాగం చేసుకున్నాయి, టోటల్గా వాళ్ళ దేశంలోనే భాగం చేసుకున్నాయి ఇదే క్రిస్టియన్ దేశాలు ఆవుని. మన దగ్గరికి వచ్చే వరకేమో మన మతానికి అంటగట్టి ఇది హిందూ మతానికి సంబంధించిన ఆవు అని అకారణంగా ఒక మూగ జీవికి మతాన్ని రుద్ది మూగ జీవితో ఆడుకుంటూ ఆ మూగ జీవినే, ఆ ఆవునే ఆరోగ్యానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఇది హిందువులకో భారతీయులకో ఇక్కడ పుట్టిన వాళ్ళకో మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక పదార్థాన్ని దూరం చేస్తూ మతం పేరుతో మూగ జీవంతో ఆడుకుంటున్న ఆటే ఈ ఆట. నిజంగా అడగండి, ఒకవేళ మీ యూరప్ దేశాలని, మీ గురువులని మీరు ఆధ్యాత్మిక దేశాలుగా భావించే ఈ వాటికన్ సిటీ కానీ, ఇదే వాటికన్ సిటీలో ఎన్ని ఆవులు ఉన్నాయో చూడండి. ఇది క్రిస్టియన్ ఆధ్యాత్మికమైన ప్లేస్ కదా. ఇదే వాటికన్ సిటీ కానీ, ఇటలీ వాటికన్ సిటీ కానీ, స్విట్జర్లాండ్ కానీ, రోమ్ కానీ, ఐర్లాండ్ కానీ, ఇలాంటి అనేక దేశాల్లో ఈరోజు ఆవుల సంఖ్య ఎంత ఉందో మీరు కూడా ఆ గణాంకాలు వీలైతే గూగుల్ నుంచి సెర్చ్ చేసి తీయండి. మీ క్రిస్టియన్ దేశాలు, మీ ఆధ్యాత్మిక దేశాలు అవన్నీ, ఆధ్యాత్మిక గురువులు అక్కడ ఉన్నారు, వాళ్ళంతా పెంచుకుంటుగా లేంది ఇక్కడున్న వాళ్ళు ఈ ఆవుల్ని ద్వేషిస్తూ ఎందుకున్నారు? కొంతమంది, అందరినీ అనట్లేదు ఇందులో కూడా, కొంతమంది ఎందుకు ద్వేషిస్తూ ఉన్నారు?
ఇక మరొక మతం అయితే ఇక పూర్తిగా భిన్నం, మేము చంపేస్తాం తింటాం అంతే. అంతేగాని ఈ ఆవు వల్ల ఉపయోగం ఏంటి? ఈ ఆవుని సైన్స్గా ఎందుకు చూడకూడదు? ఇంతమంది మేధావులు ఉన్న ఆ మతంలోని ఇంతమంది మేధావులు అందరూ కలిసి అసలు వాట్ ఈజ్ సైన్స్ అబౌట్ కౌ అనేది ఎవరైనా సెర్చ్ చేశారా, రీసెర్చ్ చేశారా? ఆ రీసెర్చ్ అనేది కనీసం ఇదే భారతదేశం నుంచి ఏమైనా జరుగుతుందా? మరీ ముఖ్యంగా భారతదేశంలోని నార్త్ స్టేట్స్ అన్ని ఆవుల విషయంలో ఎంత పవిత్రంగా ఉన్నాయో సౌత్ స్టేట్స్ మాత్రం నిజానికి నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఆవు అనగానే ముఖ్యంగా ఈ హిందువుల్లో కూడా ఒక హేయమైన భావం, ఒక హేళనా భావం. ఇప్పుడు ఎవరు పెంచుతారు? ఇప్పుడు ఏం అవసరం? నిర్లక్ష్యం. రైతు కాడు వదిలేసినట్లుగా ఇంట్లో ఉన్న అనేక మంది మహిళలు కూడా ఈరోజు పశు సంపదని వదిలేయడం అనేదే మొత్తం జాతికి భవిష్యత్తుకి ప్రమాదకరంగా మారింది. ఆవు పాలు తాగకపోవడం వల్ల, స్వచ్ఛమైన పాలు తాగకపోవడం వల్ల, స్వచ్ఛమైన నెయ్యి తీసుకోకపోవడం వల్ల జరుగుతున్న ఒకదాని తర్వాత జరుగుతున్న ఒక అనర్థం ఏదైతే ఉందో ఆ అనర్థం రేపు మానవ జాతి మనుగడకే ప్రమాదకరంగా మారబోతుంది అన్న నిజాన్ని తెలిసి కూడా ముందుకు వెళుతున్న ఈ సమాజం ఉంది కదా, కేవలం తాత్కాలిక సమాజం. ఇవాళకి ఇవాళ బతకాలి, ఇవాళకి ఇవాళ నా రుచి నేను చూడాలి, అంతేగాని రేపు నా వంశం భవిష్యత్తు ఏంటి? మీ వంశంలో ఉన్నవాళ్ళు రోగాలతో ముక్కుతూ మూలుగుతూ శరీర భాగాలు సరిగా లేకుండా అలాంటి జీవనాన్ని మనం భవిష్యత్తులో ఇవ్వడానికి సిద్ధపడే దీనిని ఎంచుకోవాలి. భవిష్యత్తు తరాల కోసం కోట్లు కూడబెడతాం, కోట్లు సంపాదించి పెడతామని ఆలోచిస్తున్న అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ఇదే విధంగా గనక ముందుకు వెళితే మానవ మనుగడకే ప్రమాదకరంగా లాంటి పరిస్థితులు రాబోతున్నాయి. మీ పిల్లలకి, మీరు కన్న పిల్లలకి మీ మీద ఎంత హక్కులు ఉంటాయో, అది క్రిస్టియన్ పసిపిల్లలు కావచ్చు, ముస్లిం పసిపిల్లలు కావచ్చు, హిందువుల పసిపిల్లలు కావచ్చు, ఏ పిల్లలకైనా సరే ఆరోగ్యం ఇవ్వాల్సిన బాధ్యత విషయంలో తల్లిదండ్రులకి ఎంత హక్కు ఉంటుందో దేశానికి కూడా అంతే హక్కు ఉంటుంది. భారతదేశానికి కూడా అంతే హక్కు ఉంటుంది. భారతదేశం కూడా దీని మీద కఠినంగా గనక ముందుకు వెళితే ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఆవు పాలు చేరాల్సిందే, ప్రతి ఇంటిలోని బిడ్డ తాగాల్సిందే, ప్రతి ఇంటిలోని బిడ్డ ఆరోగ్యంగా ఆయుష్తో ఉండాల్సిందే. ఇది కోరుకోవాలి. నిజానికి అందరూ ఏకతాటి మీదకి రావాలి. ఒక స్వతంత్రోద్యమానికి ఒక బ్రిటిష్ వాడిని బయటికి పంపించడానికి ఇదే ముస్లింలు, ఇదే హిందువులు ఎలా ఒక్కటయ్యి మరి చేశారు, అదేవిధంగా ఈనాడు కూడా భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా ఇక్కడున్న మన బిడ్డల్ని కాపాడుకోవాలి అంటే అందరం చేయి కలపాలి. ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి, ప్రభుత్వాలతో మాట్లాడాలి. ప్రైవేటు పబ్లిక్ పీపీపీ మోడల్లో ప్రతి గ్రామానికి పక్కన 4 గ్రామాలకి కలిపైన, ఒక గ్రామానికి కలిపైన ఇలాంటి హైదరాబాద్ సిటీలకు వచ్చే వరకు కూడా ఇదే అపార్ట్మెంట్స్, ఇంకొక చోట ఎక్కడైనా వీళ్ళకున్న గోశాలలు, ప్రతి అపార్ట్మెంట్ కూడా గోశాల నిర్వహిస్తే ఆ నిర్వహించే గోశాలల దగ్గరికి వీకెండ్స్కి పిల్లల్ని తీసుకొని వెళితే వాటికి పశుగ్రాసం పెట్టడం, వాటికి గడ్డి పెట్టడం, వాటితో కాసేపు ఉండడం, నిజంగా కాసేపు ఆవుతో ఉంటే కూడా ఆ ఆరా అనేది పాజిటివ్ ఇస్తుంది, వాళ్ళలో ఒక శక్తిని ఇస్తుంది. అలాగే వచ్చేటప్పుడు ఆ వీకెండ్లో వాళ్ళు తిరుగు పయనమై వచ్చేటప్పుడు చక్కటి ఆవు పాలను తీసుకోవడం, ఇలాంటి అనేక చర్యలు తీసుకోవచ్చు. ముందుగా ఒక విత్తనం మొదలవ్వాలి, ఒక సంకల్పం మొదలవ్వాలి. అందరూ ఒకటై ఫస్ట్ దీన్ని నమ్మాలి. ఈ ఉద్దేశాలు మంచి ఉద్దేశాలు అయినప్పుడు, స్వచ్ఛమైన ధర్మమైన బాధ్యతాయుతమైన ఉద్దేశాలు అయినప్పుడు అవి ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతాయి. కాబట్టి అందరూ ఈ ఉద్దేశాన్ని నమ్మడం ముఖ్యం. గోవు అనేది ఇది మన కోసం భగవంతుడు సృష్టించినది అని నమ్మడం ఇక్కడ నిజం. అంతేకాని ఇది ఒక మతం పూజ చేస్తుంది కాబట్టి నేను ఆ మతం వాడిని కాదు కాబట్టి ఆ మతం పూజించే ఆవుని నేను తినాలి అనుకోవడం దుర్మార్గం. ఇది ఖచ్చితంగా దుర్మార్గం అవుతుంది. కాబట్టి అటువైపుగా కాకుండా కొంచెమైన మానవత్వం వైపు, కొంచెమైన ఆరోగ్యం వైపు, కొంచెమైన సమాజం వైపు, రేపు ఇదంతా కాకపోయినా నా బిడ్డలు బాగుండాలి అని ఆలోచించే వైపు. ఇప్పుడు కూడా క్యాన్సర్ సమస్యలు ఎలా వస్తున్నాయి? ఇందులో క్యాన్సర్ ఏమైనా మతం చూసుకొని వస్తుందా? ఎంతమంది ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్స్కి వెళ్ళండి, ఎంతమంది క్రిస్టియన్లు, ముఖ్యంగా ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు ఇదే క్యాన్సర్ హాస్పిటల్స్లో, ఎంతమంది హిందువులు ఉన్నారు. అక్కడ మతాలు చూసుకోకుండా ఇదే క్యాన్సర్ హాస్పిటల్స్లో, లేదంటే గుండె జబ్బులతో, కిడ్నీ వ్యాధులతో ఎంతమంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈరోజు కరోనా వచ్చినప్పుడు పిట్టల్లాగా ఎందుకు రాలిపోయారు? ఇమ్యూన్ పవర్ విషయంలో ఎందుకు అతలాకుతలం అయిపోయాం? ఎందుకు ఒక ఇమ్యూన్ పవర్ని మన భావితరాలకు మనం ఇవ్వలేకపోతున్నాం?
మన పాత తరాలు ఇదే ఇమ్యూన్ సిస్టమ్ని ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోగలిగినాయి. 90 ఏళ్ల వరకు కూడా వాళ్ళు ఎంత ఏకధాటిగా నిలబడగలిగారు, నడవగలిగారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగారు. కానీ ఈరోజు మనలాంటి వాళ్ళ పరిస్థితి అలా లేదు. అది అందరం కలిసి యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. కాబట్టి అటువైపుగా ఆలోచిద్దాం, ప్రభుత్వాలని కదిలిద్దాం. అలాగే ఈ గోశాలను నిర్వహిస్తూ తమ వంతుగా తాము కష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయాలి, వాళ్ళకు ఒక చేయూతనివ్వాలి. ఈ పశువధ, గోవధ ఏదైతే జరుగుతుందో ముందుగా దాని నిర్మూలన జరగాలి. ఇలా ఒక్కొక్కటిగా మొదలు పెడితే సాధ్యం కానిది లేదు అనేది మగధా న్యూస్ నమ్ముతుంది. అటువైపుగా మా కార్యాచరణ, మా నిర్మాణం కూడా అటువైపుగానే ఉంటుంది. రేపు మున్ముందు మీరే చూస్తారు దీనిని ఎలా ముందుకు తీసుకువెళ్తాము. మాకు కావాల్సింది మీ సపోర్ట్, మీ నమ్మకం, మీరు కూడా కలిసి రావడం. అందరం కలిసి రేపు భవిష్యత్తులో ఒక గో ప్రపంచాన్ని భారతదేశంలో కోడి గిత్తల్ని లేక దూడల్ని ఇదే అడుగడుగునా భారతదేశంలో కనబడేలాగా చేయగలిగితే చాలు. భారతదేశంలో ఏ మతాలు వచ్చి ఎన్నేళ్ల పాటు ఉన్నా భారతదేశానికి డోకా లేదు, భారతదేశాన్ని ఎవరూ ఏం చేయలేరు. భారతదేశంలో ఆవులు ఉంటే చాలు, భారతదేశ నిర్మాణం తనను తాను చేసుకుంటుంది, తనను తాను కాపాడుకుంటుంది. భారతదేశం అద్భుతాలు సృష్టించగలుగుతుంది. భారతదేశ నేల, ప్రతి నేల కూడా పంట రూపంలో ఆయుష్ని, ప్రాణాన్ని ఇస్తుంది. ఆవు ఉంటే చాలు. ఆవు అనేది సైన్స్ అని మాత్రమే గుర్తించండి. ఈరోజు కులం, మతం ఇవేమీ అవసరం లేకుండా మనం ఆధారపడేది దేని మీదో తెలుసా? ఎవరు అవునన్నా కాదన్నా పంచభూతాల మీద మాత్రమే మనం ఆధారపడుతున్నాం. ప్రకృతి మీద మనం ఆధారపడుతున్నాం. ఈ ప్రకృతిలో పంచభూతాలు మాత్రమే క్రియాశీలకం, పంచభూతాలు మాత్రమే శాశ్వతం. ఈ పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ పంచభూతాలు 5తో పాటే మనకున్నది గోవును కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది అనే సత్యాన్ని గ్రహిస్తే చాలు ప్రతి ఒక్కరూ. అందుకే ఇవాళ ఎవరెవరైతే హేళనగా ఇంటింటికో గోవు నినాదం అనేది ఎందుకు తీసుకున్నారు అని హేళనగా మాట్లాడుతున్నా, విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నా అనేక మందికి నేను ఇస్తున్న సమాధానం ఇది. ఇంటింటికి గోవు నినాదం అనేది మా నినాదంగా ఇలాగే కొనసాగుతుంది. దీని కార్యాచరణ కూడా ఖచ్చితంగా అద్భుతంగా రూపొందుతుంది. ఇది అలాగే మున్ముందుకి ఇంతై వటుడింతై అన్నట్టుగా దేశవ్యాప్తంగా కూడా ఇది వెళుతుంది. అది మేము పూర్తిగా మనస్ఫూర్తిగా స్వచ్ఛంగా కల్మషం లేని మనస్సులతో దీనిని మొదలు పెట్టాం కాబట్టి దీనిని స్వచ్ఛంగా నమ్ముతున్నాం. ఇది ఇలాగే ముందుకు వెళ్తుంది అని భావిస్తున్నాం. మీ ఆశీస్సులు ఉండాలి అని కూడా కోరుకుంటున్నాను. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను లక్ష్మి, సైనింగ్ ఆఫ్.